కట్టడయైన ఎట్టి నిజ కర్మము చుట్టుచు వచ్చి ఏ గతిన్ పెట్టును అనుభవింపక తీరదు. ప్రేమ స్వరూపులారా, embodiments of love. కట్టడయైన ఎట్టి నిజ కర్మము చుట్టుచు వచ్చి ఏ గతిని పెట్టినట్టు అనుభవింపక తీరదు. The principle and the code that has been laid before us has got to be followed and adopted in true spirit, failing which one has to necessarily face the consequence. చెట్టున గబ్బిడంబులకు చేరిన కర్మము కాదా? ఎవరైనా ఆ పక్షులు తీసుకెళ్లి కాళ్ళు పైకి తల క్రిందికి పెట్టి కట్టి పెట్టారా? పెట్టలేదు. No one has in fact kept the birds on the branches of the trees with the legs tied up over there. It's quite natural for them to rest. విద్యార్థులారా, Students, కర్మమునకు కాళ్ళు లేవు, కర్మమునకు నేత్రములు లేవు, కర్మమునకు నోరు లేదు. అట్టిదే మానవుడు అనుభవించేటువంటి కర్మ. action has no legs, the eyes, nor the mouth. So is the case with the human action. ప్రేమపూరితమైనటువంటి దైవాజ్ఞను ఉల్లంఘించుట ఎవరి తరం కాదు. It's not possible for anybody to transcend or disobey the divine command. దీనిని బట్టి ఎవరి కర్మ వారిది అని ప్రాచీనులు చెప్తూ వచ్చారు. Basing on this, the ancients said that one has to face the consequences of the destiny. ఈ కర్మ పొమ్మంటే పోయేటువంటిది కాదు, రమ్మంటే వచ్చేటువంటిది కాదు. తన ఇష్టానుసారము వెళ్తుంది, పోతుంది. వారి వారి సంకల్పమును పురస్కరించుకొని ఈ కర్మ ఈ రకమైనటువంటి రెండు ఆటలు ఆడుతుండాలి. The fate or the destiny comes as it is, irrespective of your invitation or denial or rejection. లోకము చాలా చిత్ర విచిత్రములతో కూడినటువంటిది. The world is mysterious, full of mystery. లోకము పాంచభౌతికము. We see the five senses. పాంచభౌతికమైనటువంటి ఈ యొక్క లోకము ఒకరు పెట్టితే నించేటువంటిది కాదు. In fact, the five senses are not specially gifted by anybody. లోకము పాంచభౌతికము, లోకము కూలక తప్పదెప్పుడు. And this body of the five senses is bound to fall someday or other. లోకి నిరామయుండు, But the indweller is permanent. కనుగొమ్మిక ఈ లోకమునకు ఏమాత్రం కూడాను చలనం కలిగేటువంటిది కాదు. Understand this, the main principle, the indweller has no movement whatsoever. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. దైవం యొక్క చిత్రములు విచిత్రములుగా ఉంటుంటాయి. The actions of God are ununderstandable, mysterious. లేనిది కనిపిస్తుంది, కనిపించేది లేకుండా పోతుంది. That what is apparent becomes non-apparent. ఇట్టి చిత్ర విచిత్రములతో కూడినటువంటి లోకమును ఎవరు నమ్మగలరు? How can you understand this world full of mystery, inexplicable? ఈ పాంచభౌతికమైనటువంటి దేహమును ఎవరు నిలుపగలరు? Who can continue to keep up this body of senses forever? కానీ అది నిలిచినంత కాలము నిలుస్తుంది, తక్షణమే వెళ్ళిపోతుంది. It survives so long it should, as it is designed, but it's bound to fall later. ఇది ఒకరి ఆజ్ఞను పురస్కరించుకొని నడచదు. It does not proceed or respond according to the whims and ఇది fancies of కేవలము anybody. వచ్చే సమయంలోనే వ్రాత పెట్టినటువంటిది. And in fact, it has been decided from the time of birth itself. ఇట్టి జగత్తు యొక్క సమృష్టిని మానవుడు నిర్ణయించడము వీలు కాదు. It's not possible for man to explain or comprehend the design of this universe. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి అనుభూతులు కలుగుతూ ఉంటాయి.
Each one has his own experience. తలకెందుకు గట్టిగా ఎవరైనా ఆ చెట్టును గబ్బిడములకు Can anyone explain what is actually happening there in that particular tree? బ్యాట్స్ The bats over there. ఒక్క నిమిషం వస్తాయి, తక్షణమే తల క్రిందికి వేస్తాయి, కాళ్ళు పైకి పెట్టుకుని నిలుచుకుంటాయి. Bats reach over there with their bodies turned upside down, with their legs up. దీనికి కాలమే లేదు. There's no reason behind this. ఇట్టి సృష్టి యొక్క జగత్తుకు, సృష్టి యొక్క చిత్రములకు ఎవరు సాక్షి? Who is the witness to all that has been mysteriously happening in this world? దీనికి ఎవరు సాక్ష్యం లేరు. Nobody can bear witness to this. ఎప్పుడెప్పుడు ఏ ఏ కర్మలు ఏ ఏ ప్రదేశమునందు ఎవరెవరు ఏ విధంగా చేయాలనో ఆ విధంగా చేయక తప్పదు. Each one has to act at a particular given place, in a particular pattern as decided or preordained. కనుక ఇది మానవుడు తాను నిర్మించుకున్నటువంటి యొక్క ఇది కాదు. Therefore, it is not man's making. కేవలం అన్ని కూడాను దైవాజ్ఞను పురస్కరించుకుని జరుగుతూ ఉంటుండాలి. All things happen as per God's will. దైవం యొక్క ఆజ్ఞను శిరసావహించటమే మానవుల యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యము. Man's main responsibility lies in being obedient to God's command. బహిర్ముఖంగానో అంతర్ముఖంగానో తన సంకల్ప ప్రభావం చేత అన్ని జరుగుతూ ఉంటుంటాయి. Either externally or internally, things happen as per God's will. కనుక దైవాజ్ఞను ఎవరు ఏ విధంగా చెప్పినప్పటికీ మనము దాన్ని నమ్మటకు వీలు లేదు. People may say in any way, but none can disobey God's command. కనుక దైవాజ్ఞను శిరసావహించి నడచవలసిందే తప్ప దీనికి మధ్యలో ఏమైనా కామానో పులిస్టాపో పెట్టడానికి వీలు కాదు. So one has to follow God's command in toto. You cannot put a comma or a full stop there. ఇటు చిత్ర విచిత్రములైనటువంటి యొక్క దైవ సృష్టి ఈనాడు ఎవరు కూడాను అర్థం చేసుకోవటం లేదు. No one is making an attempt today to understand the mysterious nature of the divinity కానీ today. గొప్ప సైంటిస్ట్ అంతా కూడాను మేము అర్థం చేసుకున్నామని వాక్ద్వారంతో చెప్తున్నారే గాని అనుభవంతో వారికి లేదు. Eminent scientists declare as if they have known verbally, not out of their experience. ప్రపంచమునందు ఎన్ని విధములైనటువంటి చర్యలు చూచినప్పటికీ అన్నింటి ఎందుకును అన్ని రకములైనటువంటి చిత్ర విచిత్రములే ఉన్నాయి. In every aspect, in total, you find so many peculiar things happening. చిత్రంబులు Peculiar లోక విచిత్రంబులు and mysterious. మెల్లగా చూస్తే చిత్రము అచిత్రంగా పడిపోతున్నాయి. If you observe in reality that what you see is not true, ప్రేమ స్వరూపులారా, embodiments of love. దైవాజ్ఞను మాత్రము ఒకరు అవునని ఒకరు కాదని వాదించుటకు వీలు కాదు. It's not possible to argue God's will or God's command. కనుక ఇప్పుడు చూడండి, ఈశ్వరుడే మార్కండేయుని పుట్టించి ఇచ్చాడు. In fact, it was Ishvara's will Markandeya was born. అక్కడ 16 వర్షములు సత్పుత్రుడిగా జీవించమని చెప్పాడు. He was to live for 16 years as a good son. కానీ మిగిలినటువంటివి దీని తర్వాత ఏమాత్రము నీ యొక్క జీవితం నిలవదు. And it was decided that he would not live beyond the age of 16. ఇది తల్లిదండ్రులకు కూడాను తెలిపాడు. This was informed to his parents. కానీ తల్లిదండ్రులు ఈ 16 సంవత్సరములు సత్పుత్రుడే కావాలని వారు కూడా ఆశించడం చేత సత్పుత్రుడు సదాలోచనతో సచ్చింతంతో సత్ప్రవర్తనతో జీవితం గడుపుతూ వచ్చాడు. The parents desired for a son who would live for 16 years, leading his life in good conduct, good thought and good behavior. కానీ 16 సంవత్సరంలో పడేటప్పటికీ తల్లి కంటిదారులు కారుస్తూ కనిపించేటువంటిది. But as this boy reached the age of 16, the mother went on shedding tears. ఎందుకు ఈ విధంగా ఏడుస్తుండాలి తల్లి అని ఆ పిల్లవాడికి అర్థం కాలేదు.
The son could not understand the reason behind his mother crying. తండ్రి కూడాను అదే స్థితిలో ఉన్నాడు. Similar was the situation with father. ఒకనాడు తల్లిదండ్రులు కూర్చున్నటువంటి సమయంలో వారిద్దరి మధ్య చేరి మార్కండేయుడు, అమ్మ ఎందుకు మీరు కంటిదారులు కార్చడం, నాకేమైనా ప్రమాదం ఉన్నదా, దేనికోసం మీరు కారుస్తున్నారు అని ప్రశ్నించాడు. One day Markandeya, spending time in the company of his parents, watching them very miserable, very sad, asked them, why do you cry? Is there anything to happen to me, any danger? నాయన, కుమారులకు నేను తక్కువ చెప్పలేను, ఎక్కువ చెప్పలేను. ఎందుకు తక్కువ ఎక్కువ లేనటువంటి ఒక తత్వము దైవం యొక్క ఆజ్ఞ. They did not say anything more or less. They just mentioned the fact. That's of God's will. నాయన, నిన్ను భగవంతుడు ప్రసాదించే సమయంలో నీకు 16 సంవత్సరాల మాత్రమే ఉండగలవు. అద్భుతుడై తదుపరి ఎన్ని ప్రయత్నములు చేసినను నిలవడు అని చెప్పాడు. Parents said, look here son, you are to live for 16 years only. This was stated by God himself when he gifted you to us. కుమారుడికి చాలా ఆశ్చర్యం వేసింది. ఇంతకాలము నాకెందుకు చెప్పలేదు? కుమారుడికి దాచిపెట్టేటువంటి తల్లిదండ్రులు కూడాను లోకంలో ఉన్నారా? The boy was very much surprised. Why did you not tell me before? Do you find parents hiding certain secrets like this? సరే, నేటికైనా నువ్వు దీని యొక్క గుట్టును నాకు బట్టవేడి చేశారు. And at least today you chose to tell me. ఆనాటి నుంచి కాలంను వ్యర్థం చేయకూడదని, కాలం పవిత్రమైనటువంటిదని, కాలం భగవత్ స్వరూపుడని తాను గుర్తించాడు. He realized full well that the time is most precious and divine. తెల్లవారు He didn't waste లేచి time. స్నానం చేయటము, ఈశ్వరుని దగ్గర పోవటము, అక్కడ కూర్చొని నమశివాయ 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 అని పంచాక్షరులు ఉచ్చరిస్తూ వచ్చాడు. After getting up from bed, after taking his bath, he used to spend time in the temple repeating God's name, Namah Shivaya. దేనికోసం నీవు చింతిస్తున్నావు అని తనకే తెలియదు. In fact, he doesn't know the main reason behind his prayer. ఈ చింతనే నా యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము. Thinking of God is my chief purpose in నేను life. కేవలం ఫలితం నిమిత్తమై నేను ప్రార్థించలేదు. I am not praying expecting anything. ఏ ఫలితము నాకు అక్కర్లేదు. I don't expect anything నిన్ను out of this. చింతించడమే నా కర్తవ్యము To think of God is my main duty. అని తాను పట్టుబట్టాడు. So saying, he determined to repeat God's రేపటి name. దినమునకు 16 సంవత్సరం నిండిపోతుంది. And he was to complete 16 years the following day. కనుక తాను ఇంటికి కూడా పోలేదు. He didn't go home on that day. తల్లిదండ్రులు కంటిదారులు కార్చుకుంటూ తలుపు దగ్గర కూర్చున్నారు. Instead, parents crying, they came close to the door and sat there. ఏ నిమిషంలో ఎట్టి ప్రమాదం కలుగుతుందో అని వారు చింతిస్తూ ఉన్నారు. They were feeling so sad because the end may come at any moment of time. సరే, దైవాజ్ఞ జరగక తప్పదు కదా. God's will is sure to happen. దానికి 16 సంవత్సరం నిండిన కాలం వచ్చింది, పడిపోయాడు. He completed 16 years, he fell down. అయ్యో, ఇంకా పోయినాడు కదా అని తల్లిదండ్రులు బాధపడుతూ వచ్చారు. The parents were feeling so sad because they lost their son. ఇక్కడ బాహ్యంగా ఈ రకమైనటువంటి బాధపడుతుంటే అంతర్బాహ్యంగా ఆ పిల్లవాడి యొక్క జీవుడు ఈశ్వరుని దగ్గర చేరాడు. As this was happening in the external world, the parents feeling so sad for the demise of the ఈ son. పిల్లవాడికి సంభాషణ జరుగుతూ ఉండాలి. The soul of the body of the boy went to God and there was discussion. ఆ డిస్కషన్ లోపల, నాయన నీ యొక్క ప్రేమను నేను పులకించుకొని ఇన్ని విధములుగా నేను ఆలోచిస్తున్నాను. And there in the discussion it was revealed to the boy that he could continue so long because of his love for ఈనాటికి God. మా ఆజ్ఞానుసారంగా నీ 16 సంవత్సరం నిండింది. You have completed 16 years as was declared నీవు earlier. సంతోషంగా నా దగ్గరికి వచ్చావు. You reached me happily. కాబట్టి ఇప్పుడు నేనేం చేసేది What is to be done now? అని యోచిస్తూ ఉండగా పార్వతి వచ్చింది. As the discussion was going on, they received a నీ message. సంకల్పమును పరిస్థితి గావించినాడు కనుక ఆ పిల్లవాడిని వెనుకకు పంపు ఉన్నాను. Since he acted as per his will, better he be sent back to this world. నేను ఒకడే పంపటం వీలు కాదు, నీవు కూడా రావాలి అన్నాడు. He said, it's not possible for me to go alone. You also should follow me. అనగా ఈశ్వరుడు పార్వతి ఇరువురు చేరి ఆ బిడ్డను తీసుకొని తల్లి దగ్గరకు వచ్చారు.
It only meant Ishvara and Parvati accompanied by the అనగా boy reached కదలిక the earth. జరిగింది. That's what had happened. There's movement in the body. మూమెంట్ జరిగేటప్పటికే తండ్రి భార్య చాలా బాధపడుతూ ఉన్నారు. The parents noticed the movement in the body of the son. ఈ పిల్లవాడు లేచాడు. The boy got up. అమ్మా, నన్ను తిరిగి ఈశ్వరుడు పార్వతి ఇక్కడ తీసుకుని వచ్చారు. The boy said, Mother, look here. Ishvara and Parvati brought మీకు me back to ఎంతకాలం life. అవసరమో అంతకాలం నాతో కాలం గడపండి. You can spend time with me so long I should be with you. సత్కర్మలు చేయండి, Do good action. సదాలోచన సల్పండి. Entertain good thought. కనుకనే నేను సత్పుత్రుడిగా మారిపోతున్నాను. I'm going to be a deserving son, a good son. నా వలన hereafter. మీకు ఎవరికి ఏ విధమైనటువంటి లాభ నష్టములు జరగదు. In fact, you are not going to suffer any loss because of నువ్వు me. నేను ఎప్పటికీ నీ బాధ పెట్టను I will never put you to suffering or misery any అని time. లేచి తల్లిదండ్రులకు నమస్కరించి He got up and paid his obeisance to his parents. ఆ తల్లిదండ్రులను వెంట పెట్టుకుని ఇంటికి వచ్చి చేరాడు. Accompanied by his parents, he reached home. అయ్యో, మరణించినటువంటి ఓ మార్కండేయుడు తిరిగి జీవితం వచ్చింది అని అందరు ఊరి వారందరూ ఆశ్చర్యపడుతూ వచ్చారు. All the inhabitants in the town could come to know that Markandeya is brought back to life, resurrected. అప్పుడు ఈ పిల్లవాడు జరిగిందంతా కూడాను ఈ బాహ్య లోకం నందు, ఆ దివ్యమైనటువంటి లోకం నందు ఏమేమి సంభాషణ జరిగిందో ఈశ్వరునికి తనకు తగినటువంటి సంభాషణ సారాంశమును చెప్పాడు. The boy explained clearly to his parents the kind of discussion that took place between him, Ishvara and Parvati. ఈ విధంగా మానవులకు దైవం ఏ విధంగా సహాయం చేస్తాడంటే ప్రార్థనల వల్ల కాదు. How God helps the humanity. అంతర్భావం పరిశుద్ధంగా ఉండినప్పుడే ఈ విధమైనటువంటి సంకల్పం మారుతూ ఉంటాయి. God responds not merely by the prayers you offer, the internal feelings, the spirit behind it. ఈ మార్కండేయుడు ఏ విధమైనటువంటి కోరిక కోరలేదు. Markandeya didn't ask for anything. నాకు ఇచ్చినటువంటి ఈ కాలంను సద్వినియోగం చేసుకుంటున్నాను. He only determined to make the best use of the time given to ఇది him. నా యొక్క సంకల్పం. This is my determination. he కనుక declared. ఈ సంకల్పమును ప్రసిద్ధి గావించుకునేటానికి తగినటువంటి కర్మలు ఆచరించడమే భక్తులు చేయవలసినటువంటి కర్తవ్యం. Therefore the main duty of a devotee is to have the rightful thought and rightful action. అప్పటి నుంచి మార్కండేయుడు చిరంజీవిగా బ్రతుకుతూ వచ్చాడు. And Markandeya is immortal, Chiranjeevi. తల్లిదండ్రులకు ఆనందాన్ని అందిస్తూ వచ్చాడు. And he gave them joy to his parents. కనుక దైవం ఏ విధంగా మారుతుంటాదంటే దైవం సంకల్పం మారదు. God's will never change. ఆ సంకల్పం జరుగుతూనే ఉంటుంటాది. God's will happen. కానీ భక్తుని యొక్క ప్రసిద్ధమైనటువంటి యొక్క ఆ ప్రార్థన వల్లనే తనకు అన్ని మార్పులు జరుగుతుంటాయి. However, the fervent, incessant prayers of the devotee will certainly bring any change భగవంతుని యొక్క in God's design. భక్తుల యొక్క ప్రార్థనల చేతనే నయమవుతుంటాయి. The God's will also changes in response to the prayers of the devotees. దైవాన్ని కూడా మార్చగలిగినటువంటి శక్తి భక్తులు యందు ఉంటున్నది. A devotee has got all the latent power in him to change even God. భక్తి అనగా కేవలం ఒట్టి మాటలు కాదు, ప్రార్థనతో మాత్రమే జరిగేటువంటి కాదు. Devotion is not merely vocal exercise or verbal. It should be full of feeling and sentiment. 11వ శతాబ్దం లోపల In the 11th century, కేరళ దేశం లోపల in the state of Kerala, శంకరాచార్యుల వారు పుట్టారు. Adi Shankara took birth there. ఆయన పుట్టి ప్రపంచంలో ప్రతి మానవునకును దైవం యొక్క సంకల్పాన్ని బోధించాలి అనే ఉద్దేశంతో సర్వశాస్త్రముల యొక్క పరిసారము చాటుతూ వచ్చాడు. Adi Shankara publicized the Vedic dicta to everybody, the truths of all sacred texts. కానీ అంతటి శంకరాచార్యుల వారు 32 సంవత్సరం వరకు మాత్రమే బ్రతికాడు. Adi Shankara lived for 32 years only తర్వాత ఆ దేహాన్ని వదిలాడు. and has given up his body thereafter. ఆయన వదిలిన తర్వాత మరి వచ్చి పెట్టాడు. 13వ శతాబ్దం లోపల రామానుజాచార్యుల వారని మరి పుట్టారు. And in 13th century, you have Ramanujacharya. అనగా భక్తి ప్రపంచం కూలిపోతున్నాయి. మానవుని యందు భక్తి అనేటువంటిది శూన్యమైపోతుండాలి. భగవంతుని చింతనే లేకుండా పోతుండాలి. దాన్ని నేను నిలబెట్టాలి అని భగవంతుని యొక్క నామస్మరణ ప్రపంచములకు బోధించడానికి వచ్చాడు. Ramanujacharya came down on earth, noticing the conditions prevalent at the time, that the devotion is on the decline. ఈ People విధంగా start thinking బోధిస్తూ of God. వచ్చేటప్పటికి ప్రజల లోపల ఒక విధమైనటువంటి భక్తి ప్రపత్తులు అభివృద్ధి అవుతూ వచ్చాయి. And that Ramanujacharya's teachings was responsible
for the devotion which was growing more and more among the society. మరి 14వ శతాబ్దం లోపల In the 14th century, మధ్వాచార్యులు వచ్చారు. Madhvacharya came. అనగా ఇతను జీవుడు దేవుడు ఇద్దరు ఒకటే అనేటువంటి బోధన చేస్తూ వచ్చాడు. And he taught the principles of the individual and the cosmic. జీవుడు వేరు దేవుడు వేరు కాదని చెప్తూ And వచ్చాడు. he said that the individual and the universal soul are not separate. ఇరువురి యందు ఉన్నటువంటిది ఒకే ఆత్మతత్వమే. In fact, it is only the same spirit present in both. సర్వజీవుని యందు కలిగేటువంటిది ఆత్మతత్వం ఒకటే. It is only the spirit of the self present in all of the beings. అందరి యందు ఉన్నటువంటిది అది ఒక్కటే ఈశ్వరత్వం. It is only the divinity that is present in everyone. ఈ ఈశ్వరత్వం అనగా ఏమిటి మీరు? What is this divinity? అనగా ప్రపంచం లోపల ఈశ్వరత్వం అనేటువంటిది సాక్షాత్ కల్పితమని కాదు, అది సహజ సిద్ధంగా వచ్చేసేస్తుంటారు. The divine principle is natural, is not artificial. రాముడు అంటే ఒక శరీరధారి అయి వస్తున్నాడు. If you think of Rama, you know he has a form. కృష్ణుడు అంటే అతను కూడా ఒక శరీరధారి అయి వస్తున్నాడు. Krishna also has a definite form. ఈ విధంగా అన్ని దేహములు కూడాను ఆయా అవతారములు పురస్కరించుకొని వస్తూ వచ్చాయి. Every incarnation has a specific form. కానీ ఈశ్వరత్వం ఎట్లా వస్తుంది? Then how do you expect Ishwaratva? ఈశ్వరత్వం అంటే ఏమిటి? What do you mean by Ishwaratva? తన యొక్క సత్యతత్వమే ఈశ్వరత్వము. The truth is divine. అనగా మూడింటి యొక్క ఏకత్వం కూడా అక్కడే ఉంటుండాలి. Meaning the combination of all సృష్టి the స్థితి లయములు the creation, sustenance and దీన్ని annihilation. పురస్కరించుకొని ఒక విధమైనటువంటి పండితులు దానికి ఒక లింగాకారంగా చూపిస్తూ వచ్చారు. And the scholars gave it a specific name and a form to these three అనగా aspects. ఈ విధంగా వచ్చి ఇది ముందుకు వస్తుంది, దీనిపైన లింగాకారం వస్తుంది, అనగా ఏ రూపము లేకుండా వచ్చేస్తుంది ఇటు. The Lingakara has no form as it is. అంటే లింగాకారం అంటే మీకు తెలిసినా? You know what is Linga, the form of Linga? లింగాకారం అనగా ఒక విధమైనటువంటి లింగం చూస్తుంటుంటారు. You see Linga every day. ఒకవేళ పోవడానికి దారి ఉంటుంటుంది. And you find the horizontal plane on one side. పైన లింగమునకు ఎట్టి ఆకారము ఉండదు. The Linga above that has no different form. దీనిని పురస్కరించుకొని ఇది నీకు శివలింగము అన్నారు. That we call it Sivalinga. Bhagavan materialized Sivalinga, what he is speaking about it right now. You find the horizontal Panavata and upward Sivalinga, which has no definite form over there. ఇట్టి దైవత్వాన్ని చింతించమని ఆ తల్లిదండ్రులకు ఆ కుమారుడికి బోధించాడు. And this son Markandeya told both of his parents to worship Sivalinga of బోధించి this knowledge. ఇలాంటి దాన్ని ఒకటి తీసి ఆ తల్లిదండ్రులకు ఇచ్చాడు. And in fact he presented that linga to his parents. ఆ లింగాకారాన్ని పూజిస్తూ 100 సంవత్సరాలు పూర్తి తాను కుమారుణ్ణి బ్రతికించుకున్నాను. And he lived for 100 years worshipping that linga. ఇట్టి పవిత్రమైన దివ్యశక్తికి ఎవరు ఏ విధంగా మార్చగలరు? Who can decide or estimate the divine power? ఈ ఆత్మతత్వం అనేటువంటిది ఈ విధంగా చలించేటువంటిది కాదు. This self, ఎప్పటికీ ఏది It's తలుచుకుంటే అక్కడ ఆ రూపం తాలుస్తుంది. well, it will assume any form as it decides. తదుపరి ఈ మధ్వాచార్యం లోపల, రామానుజాచార్య లోపల, శంకరాచార్యులకు ముగ్గురి యందు ఉన్నటువంటి శక్తి ఒక్కటే. In fact, the same divinity, divine principle is present among all the three of the preceptors, Madhvacharya, అందరి Ramanujacharya యందు కూడా and ఆత్మతత్వం Shankaracharya. ఒక్కటే. The spirit of the self is one and the same. ఈ ఆత్మతత్వం అనగా ఇది ఆత్మతత్వం. Bhagavan tells us this is Atma Tattva, the linga. ఈ ఆత్మతత్వం మధ్య లోపల ఒక విధమైనటువంటి సృష్టి జరుగుతుంది. And there we find the linga over there, which symbolizes the spirit of self. ఆ లింగాకారమైనటువంటిది ఎట్లా ఉంటుంటారంటే ఇది ఏ విధంగా ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా ఉండగాదు, అన్ని ఒకటిగానే ఉంటుంటాయి. The Sivalinga is not anyway unrelated. It is related and associated. ప్రత్యేకంగా ఉండడానికి వీలు కాదు. It is not apart, separate. కనుకనే ఆనాటి నుంచి జగత్తు లోపల సర్వ మానవులు ఎందుకును దైవత్వము అనేటువంటి భక్తి పెరుగుతూ వచ్చింది. Since that time you find the devotion on the rise since that day. అట్టి లింగాకారం చేతనే దైవత్వం ఏకత్వంగా పోని It is only linga that speaks of the oneness. మానవులంతా ఏదో కల్పించుకొని పూజ చేసుకునేటువంటి కృత్రిమైనటువంటి కాదు.
It is not the form which is made by man that we worship. No. ఇది కృత్రిమమైనటువంటి కాకుండా సాక్షాత్ ఆకారంగా వచ్చేస్తుంది. It is a direct manifestation of the divine. ఇట్టి పవిత్రమైనటువంటి శ్రీచరితాన్ని That sacred principle of divinity, ఆనాడు మార్కండేయ, that day Markandeya మృకండు అనగా వాడి తండ్రి పేరు, and the father Mrukanda, వారందరూ కూడాను దైవత్వాన్ని ఈ రకంగా దీంతో పూజిస్తూ వచ్చారు. they worship God in the form of linga. ఈ లింగం అనేటువంటి ఒక విధమైనటువంటి లింగము అనగా సూక్ష్మమైనటువంటి శరీరం. Linga means the subtle form. సూక్ష్మము, స్థూలము, అతి సూక్ష్మము. The gross, the subtle and the causal, the three aspects. కనుకనే అతి సూక్ష్మమైనటువంటిది లోపల, The subtlest is within. సూక్ష్మమైనటువంటిది హృదయం లోపల, The subtle form is in the heart. బాహ్యమైనటువంటిది ఇట్టి ఆకారం. The form that you see is the gross one. దైవం అన్నిటి ఎందుకు ఒక్కడే ఉంటున్నాడు. Same God is present in all the three levels. అది ఏ నిజమైనటువంటి భౌతిక ఆకారము. So what we see is the physical form. ఈ ఫిజికల్ ఫామ్ ను ఎట్టిగా మనం చూపించాలంటే మనం చేసి చూపించాలి. The physical form can be worshipped by acting. నీ హృదయంలో ఉన్నటువంటి భావాన్ని నీవే సంకల్పించుకొని దాని ఆకారం సృష్టించుకొని దాన్ని నీవు ఆరాధిస్తూ రావాలి. Based on the feeling, one should assume the form and act upon the feeling within. ఇది దారం లేకుండా వస్త్రం కాలేదు. This kerchief cannot be made without thread. ఇది వెండి కాకుండా ఇది తట్ట కాలేదు. Without silver, there cannot be plate lid here. మట్టి లేకుండా కుండ కాలేదు. Without clay, there cannot be pot. కనుకనే స్థూలం లేకుండా సూక్ష్మం కాలేదు. Without the gross, there cannot be the subtle. బ్రహ్మ లేకుండా జగత్తు లేదు. Without the creator, there is no creation. కనుకనే ఈ బ్రహ్మ అనేటువంటిది దారం వంటిది మాత్రమే. So creator amounts to the thread yarn. సృష్టికర్త అనేటువంటి వాడు ఈ దారంతో చేయబడినటువంటి వస్త్రం వంటి వాడే. Therefore the creator yarns the fiber into a cloth. కనుకనే సూక్ష్మ, స్థూల, కారణదేహములు మూడు కూడాను అతనివే. Therefore the gross, the subtle and the causal belong to God. కారణమైనటువంటి దేహమును మనము సరైన రీతిలో మనం పూజించినప్పుడు, తలంచినప్పుడు ఆ కారణమే అన్ని విధాల మనలో ప్రవేశించి మన యొక్క ఆకారం కూడాను మారుస్తుంది. In fact, the causal principle, when you visualize and worship, ponder over it, it will also explain one's own nature. ఇట్టిది మనోచంచలం లేకుండా చూసుకోవాలి. We must see that the thoughts do not prevail, they don't run fast. దారం కేవలం పెట్టుకున్నంత మాత్రం వస్త్రం కాలేదు. The mere presence of the thread will never make it పడుగు, cloth. పేక అని రెండు వైపులు కూడా చేర్చాలి. The yarn must be interwoven in opposite directions. ఇది ఏ ప్రయత్నము, సుప్రయత్నము అనేటువంటిది. That is effort and the divine will should go ఈ together. రెండింటి యొక్క ఆకారం చేతనే అది ఒక విధమైన లింగాకారం అయిపోతుంది. అది These two together, the human effort and the divine will, gives the shape, the కనుక form, linga. మనం చెప్పేటువంటి పదములు కూడాను, మనం చేసేటువంటి పనులు కూడాను, ఇవన్నీ కూడాను మన సూక్ష్మ శరీరం లోపల ఆవిర్భవించి బహిర్ముఖమయ్యేటువంటివి. Therefore, all the words that we spell out or utter and the deeds that we undertake are the products of the subtle aspect of human life. కనుక ఈనాడు మానవులు వేదమును అనేకంగా చెప్తున్నారు. Today, people repeat chant Veda. కానీ ఈ అన్నింటి కూడాను అన్ని ఆకారములు ఉంటున్నాయి. And in chanting, you will understand everyone has a form. దీనికి అన్ని పన్నాలంతా ఉంటున్నాయి. And you find the yarn over there. ఇది ప్రతి ఒక్కదానికి కూడాను అవసరం వచ్చేటువంటిది. That's absolutely essential for every మానవుడు తన యొక్క సంకల్ప ప్రభావం చేత తన యొక్క దీనిని తాను సృష్టించుకోవాలంటే దానికి ఈ వేదమే ప్రమాణం. Therefore, Veda explains clearly the kind of thought that should take a definite form. కానీ ఈ సత్యాన్ని వాళ్ళు గుర్తించుకోలేక They could not understand this fundamental truth. చాలా మంది Many people, విద్యార్థులు కూడాను students also, దొంగ చదువు చదువుతున్నారు. they just study not in sincerity. దొంగ అనగా ఏమిటి? తనలో తన పదార్థములు పెట్టుకొని లేనట్టుగా నటించడమే దొంగ. Who is a thief? Keeping one thing within and acting in a different way.
ఇంతమందికి వేదం చెప్పడం తెలుసును. Many people can chant Veda. కానీ అది విన్నప్పుడో లేక చూసినప్పుడో తిరిగి మనలో నుంచి ఆ యొక్క శబ్దము రావటం లేదు. When we hear from others, in fact we don't find that sound coming from within. కనుకనే అది విద్యా దొంగతనము. Well, that amounts to theft. ఈనాటి విద్యార్థులందరూ కూడాను నేర్చిన దానిని లోబరి పెట్టుకుంటున్నారు కానీ దాన్ని ప్రత్యేకంగా ప్రవర్తన పూర్వకంగా వినియోగించుకోవటం లేదు. Students today, they do not act along the lines of the knowledge they నేను వస్తాను acquire. చూస్తుంటాను, అందరి నోళ్ళు చూస్తుంటుంటాను. Bhagavan, as he reaches over here, watching everybody. కానీ కొందరికి తెలిసి కూడాను వారు చెప్పడం లేదు. Though some know Veda chanting, but they don't. అది విద్యా దోహము, That is what you call betrayal, అది cheating. విద్యా చౌరత్వము, Well, that amounts to theft at the అది student. దైవ చౌరత్వము. That means you are a traitor అటు to God. చోరులుగా తయారవుతున్నారు ఈనాటి విద్యావంతులంతా. So the educated people are becoming traitors, betrayers. ఎవరు నేర్చినట్టుగా చెప్పుకుంటుంటారో Those people that declare that spell వారే what they know, నిజమైనటువంటి సాక్షాత్కారములకు అర్హులవుతారు. they deserve the direct manifestation of God. కాబట్టి దైవ సాక్షాత్కారం ఎట్లవుతుంది అంటే దానిని ఉల్లంఘించినప్పుడే దాని చక్కగా ఆకారం బయలుదేరుతుంది. When you chant clearly, full-throated, you will experience the direct manifestation. ప్రత్యక్ష ప్రమాణము అదియే, That is the direct evidence. పరోక్ష ప్రమాణము అదియే, And it is also the interior aspect. సర్వసాధారణకును అదియే కారణము. In fact, that's the primal cause for all spiritual చాలా మంది paths. మీరు పిల్లలు చెప్తుంటే ఆడవాళ్ళంతా కూడా అక్కడ చెప్తుంటారు. As boys chant here, we find many ladies వాడు also చెప్పకూడదనేమి chant. లేదు. Nobody can deny that, right? వాడికి ఆ లోపల ఉన్నటువంటిది బయటకు వస్తూ ఉంటాడు. The sound within naturally comes out. మీకు అందరికీ తెలుసు, ఆ పిల్లలు చూడండి చంటి పిల్లలుగా ఉంటుంటారు. You see. వాళ్ళు ఎక్కడ నేర్చుకున్నారు, ఇక్కడ చెప్తుంటే నేర్చుకున్నారు, దాన్ని వారు మనసులో పెట్టుకొని అంత అవే వారి ఉల్లంఘన చేస్తున్నారు. You see very young boys seated over there. Who taught them? They go on listening to Veda chanting here ఆ వేదం and they start చెప్పేటువంటి వాళ్ళు joining. ప్రక్కలోనే కూర్చుంటారు. And in fact those people who know, they sit by కానీ ఆ this. శబ్దాన్ని కొంతవరకునైనా చేర్చుకోరు. But some people don't hear. నేను చూస్తుంటాను. Swami watches everybody. కానీ ఆ వేదం చెప్పేటువంటి వారి ప్రక్కలోపలనే గొప్ప గొప్ప విద్యావంతులు కూడా కూర్చున్నారు. Highly educated people are seated by the side of these ఎందుకు boys. కూర్చొని ప్రయోజనం ఏమిటి? What is the use in sitting by వాళ్ళంత the పెద్ద side? దొంగలు They are big thieves. వింటున్నారు, They listen to ఇది chanting, చెప్పటం లేదు. but they don't repeat. చెప్తున్నారు, వినటం లేదు. Those others chant, they don't ఈ hear. రెండింటి యొక్క ఏకత్వం జరిగినప్పుడే అది నిజమైనటువంటి సాక్షాత్కారం అవుతుంది. So chanting and listening should go hand in hand to experience the divine. కనుక ప్రతి మానవుడు కూడాను వేదం నేర్చుకున్నటువంటి దాన్ని ఉచ్చరిస్తూ రావాలి. So everyone who knows Veda should start chanting. వేదమే భగవత్ స్వరూపము, Veda is the very form of God. వేదము పాంచభౌతికము. And Veda has got all the ఆ aspects of the world. పాంచభౌతికమైనటువంటి దీంట్లో పంచభూతములు ఉంటున్నాయి. The 5 elements are there. ఈ పంచభూతములు కూడాను ప్రాణాన్ని అందిస్తున్నాయి. The 5 elements are responsible for the ఈ life. ప్రాణాన్ని అందించేటువంటి పంచభూతములే And the 5 elements which are responsible for life ప్రపంచాన్ని కూడా సృష్టిస్తున్నాయి. also create the whole world. కనుకని పంచభూతముల యొక్క ప్రకాశమే ఈ ప్రపంచము అన్నారు. The radiance, the brilliance of the 5 elements is this world, cosmos. కనుక పంచభూతములు అంటే శబ్ద స్పర్శ రూప రసగంధాలు. These are the 5 elements what you find in ఈ the ఐదు 5 కూడా senses ఈ ప్రపంచంలో ఉంటున్నాయి. of perception. You find them in the ఈ world. ప్రపంచంలో ఉన్నటువంటి దానిని మనం మర్చిపోవటము ఎంత అన్యాయము. We'll be doing injustice if we forget the nature of the 5 elements. మనకి అనవసరమైనవన్నీ కూడా మనసులో చేర్చుకుంటుంటాం. In fact, we contain all that which is unnecessary. కానీ అవసరమైనటువంటి ప్రాణ సమానమైనటువంటి యొక్క భూతమును మనం వదిలిపెడుతున్నాం. The essential life principles are forgotten, given up. కనుక ప్రతి మానవుడు కూడాను వేదాన్ని నేర్చుకోవాల్సింది, దాన్ని ఉచ్చరించవలసింది, దాన్ని స్మరించవలసింది. So everyone should necessarily learn Veda, also chant Veda. అలాంటి ఉచ్చరించకుండా ఉండేటువంటి వారు దీన్ని నేర్చుకునే ప్రయోజనం లేదు. If we do not chant, there is no use in simply learning Veda. ఒకవేళ ఇక్కడ ఉచ్చరించినా కొంచెం దూరం పోతానే దాన్ని వదిలిపెడతారు. Though they chant here, they forget the moment they leave the ఎక్కడైనా place. పోని నీ మనసులోనైనా చెప్పుకుంటున్నా. You may go anywhere, at least you should chant within. కనుక విద్యాద్రోహులు కాకూడదు. You should never betray the knowledge. విద్యాద్రోహులే within. దైవద్రోహులు. And if you betray your knowledge, దైవద్రోహులే betray God. క్రమేణా ప్రాప్తికి దూరం అయిపోతున్నారు. That betrayers will never deserve God.
కనుక ప్రతి మానవుడు కూడాను ఈ పుట్టికని ప్రపంచంలో కనిపించేదంతా కూడాను దైవం యొక్క సంకల్పమే. Therefore, what all that we see around in this world is a manifestation of the divine will, ప్రేమ స్వరూపులారా, embodiments of love. పిల్లలు తెలియకోకుండా ఏదో పొరపడుతున్నారు కానీ Students, because of their innocence, they are mistaken. కానీ ఒక తూరి పొరపడినటువంటి దాన్ని తిరిగి రెండవ తూరి దాన్ని పొరపడకూడదు. Then once you know it's a mistake, you should not repeat it. ఈనాడు విన్నటువంటిది రేపటి నుంచి మీరు కూడా ఉచ్చరించాలి. What all that you hear today, you should repeat, start repeating అందరూ tomorrow. ఏక శబ్దంతో కూడినప్పుడే అదే నిజమైనటువంటి బ్రహ్మ శబ్దం అవుతుంది. When you all join in chorus, in unison, perfect harmony, that is Brahman. వేదాహ వేదం పురుషం మహాంతం The God is mighty, ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. is pure white beyond the darkness. ఈ వేదము యొక్క శబ్దము Sound of Veda, అది ఎంతనో పవిత్రమైనటువంటిది. it is highly sacred. శబ్ద బ్రహ్మమయి, The sound, చరాచరమయి, the movement, జ్యోతిర్మయి, light, విద్యాంతమయి, the knowledge, చరాచరమయి, జ్యోతిర్మయి, వాంగ్మయి. the faculty of speech, ఈ వాంగ్మయంలో రావాలి. and you should also express, spelt out. అది ఏ నిజమైనటువంటి యొక్క చదువుల యొక్క సంబంధము. That is the relationship between the education and Veda chanting. కనుక ప్రతి మానవుడు కూడా నువ్వు వేదం నేర్చుకోవాలి. So everyone must learn Veda. అదే నేర్చుకోవాలని కాదు, ఏదో ఒకటి భగవద్నామాన్ని నేర్చుకోవాలి మనం. Not necessarily Veda alone. One Ishwar- should repeat God's name. ఈశ్వరుడు 7వ శతాబ్దంలో పుట్టాడు. పుట్టినటువంటి ఈశ్వరుడు Ishvara was born, కానీ అన్ని వేదములను నేర్చుకున్నాడు. has learned all, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము. became a scholar in all 4 Vedas. యజుర్వేదం లోపల 5 వేదములుగా బయలుదేరినాయి. And the same Yajurvedas just got itself divided. అంటే ఏమి, దాంట్లో ముఖ్యమైనటువంటి దాన్ని అక్షరములు చేర్చుకొని All important letters have been grouped, భగవంతుని యొక్క స్మరణ కోసమని దానిని ఉచ్చరించి చేయాలి. and they must be repeated, which amounts to thinking of God's smarana. కనుక మనము ఏ విధమైనటువంటి వేదం నేర్చుకున్నప్పటికీ దాన్ని ఉచ్చరిస్తూ రావాలి. Whatever Veda you may learn, but you should learn to chant it. అది ఉచ్చరించలేనటువంటి సమయం లోపల మీరు దాన్ని నేర్చుకునే అవసరం లేదు. But as you begin to chant, you don't need to learn it specially. చాలా మందికి నేను చూస్తూనే ఉన్నాను. Bhagavan watches repeatedly. ప్రకటించేటువంటిది కాదు, It is not for publicity. ప్రదర్శించేటువంటిది కాదు, It is not for advertisement. ఆచరించేటువంటిది, ఆనందించేటువంటిది. It is to be practiced, and one should enjoy bliss out of Veda chanting. ఆనందమయి, చరాచరమయి, జ్యోతిర్మయి, విద్యామయి. It is blissful, it is light, it is delight, it is full of wisdom. కనుకొని ఈ ఆనందమయి అనేటువంటిది మొట్టమొదట దైవత్వం లోపల 5 భూతములు పుట్టించాడు. Therefore, the blissful aspect of the divinity is the cause for the 5 elements. ఒకటి కర్మం, One is action. రెండవది ఉపాసన, The second, upasana worship. మూడవది ఆచరణ, Third is practice, acharana. నాలుగవది ఉచ్చరించటము, Third, uchcharancha. ఐదవది Repeat. అనుభవించటము. Fifth, experience, anubhava. అనుభవమే ఆనందమయ కోశము. And this anubhava experience is the sheath విజ్ఞానమయ of bliss. కోశము ఉచ్చరించవచ్చును. That of the sheath of wisdom. ఆనందమయ కోశము ఆనందంతో మునిగిపోవాలి. But the sheath of bliss will be full of bliss only. కానీ ఆ ఆనందం ఎక్కడ కనిపించటం లేదు. That state of bliss is not noticed anywhere. కనుకనే కర్మమయ తర్వాత జ్ఞానమయి, జ్ఞానమయ తర్వాత వేదాంతమయ తర్వాత ఆనందమయి. Therefore we find the karma, the action, that is followed by the wisdom, the upasana, the worship, and ananda, ఆ the bliss. కర్మమయ అనేటువంటి దాంట్లోనే ఉంటున్నారు సర్వం కూడాను. So everything begins with this action, activity. దానిని మనం ఉచ్చరించినప్పుడే మనం సార్థకమైపోతాం. When once we chant Veda, your నిజంగా life భగవత్ is ఆజ్ఞను redeemed. సంపాదించినటువంటి వారు దాన్ని ఉచ్చరించాలి. So those who want to be the recipients of God's ఉచ్చరించినటువంటి grace దాన్ని మృంగాలి, should repeat God's name, మింగిన దాన్ని జీర్ణించుకోవాలి. and that has to be ఈ taken. జీర్ణించుకున్నటువంటి దానిని ఆనందంగా అనుభవించాలి. That which is taken in must be enjoyed and experienced. ఈనాడు ఊరికి వారి చెప్తున్నారు కదని దాన్ని మనం ఉచ్చరిస్తున్నాము. We just repeat as we hear. కానీ ఆ ఉచ్చరించినటువంటి మాత్రము చెప్పే ప్రయోజనం లేదు. It's not enough if you simply repeat. దాని లోపల జీర్ణించుకోవాలి. You should digest it within. అన్నం తినే దేనికోసము? Why do you eat?
కడుపులో పెట్టడానిక Not merely to store in the stomach. కడుపులో పెట్టినటువంటి దాన్ని జీర్ణించుకొని సర్వాంగములకు సప్లై చేయటమే. The food partaken must be well digested and the essence should be supplied to the whole body. అదే విధంగానే మనం నేర్చుకున్నటువంటి విద్యను తప్పక దాన్ని జీర్ణింపజేసుకొని సర్వాంగములకు సప్లై చేయాలి. So the different forms of knowledge that we acquired must be well digested, assimilated. వాక్కునందును క్రియయందును వేదాంత ప్రచారమందును ప్రబోధన ఎందుకును దీన్ని ఆనందంగా అనుభవించాలి. Therefore, in our action, in our talk, in our sharing of our thoughts with others, we should experience the bliss. కనుక దైవం అంటే సర్వత్రా ఉంటున్నాడని అంటున్నారు కానీ ఏ విధంగా ఉంటున్నాడు? We say that God is everywhere. In what form? పంచభూత స్వరూపుడై ఉన్నాడు. God is in the form of the 5 elements. 5 ఎలిమెంట్స్, ఒక్కొక్క ఎలిమెంట్ కూడా ఒక్కొక్క దైవమే. Each element is divine. ఆ 5 ఎలిమెంట్స్ కూడా ఏకమైనప్పుడే నిజమైన ఆత్మస్వరూపము. Therefore, the self has got all the 5 elements అది in perfect ఆత్మస్వరూపం unison. వచ్చినప్పుడే అందరి ఎందుకును అది ఆనందం ఆవిర్భవిస్తుంది. It is the self that is the bliss. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. విద్యార్థులారా, Students, మీరు నేర్చుకున్నటువంటి యొక్క విద్యను the knowledge, education you receive, 10 మందికి తగినటువంటి రీతిగా మీరు పంచాలి. you should share it with others. కనుక ఆ పంచిన తర్వాత దాన్ని మీరు కూడా మింగాలి. As you share, you should also assimilate. ఇంటిలో వంటలు చేస్తాము, అందరికి వచ్చినటువంటి వ్యక్తులు కొత్త వడ్డిస్తాము, కానీ తాను కూడా భుజించాలి కదా. When guests visit you, you serve all the food, but you also should partake your share. కనుక మనం ఉచ్చరించేటువంటి యొక్క నామము మనము జీర్ణించుకోవాలి, మనం పెట్టినటువంటి వారిని కూడా జీర్ణింపు చేయాలి. So as we repeat God's name, we should enjoy and make others also feel happy. కనుక వేదము యొక్క ప్రసిద్ధి ఇటువంటిదిగా ఉంటుండాలి. This is the principle behind Veda chanting. వేదము చాలా ప్రమాణపూర్వకమైనటువంటిది. Veda is standard. సర్వం కూడా వేదం నుంచినే వచ్చినటువంటివి. Everything emanated out of this Vedic knowledge. ఈ వేదం నుంచి వచ్చినటువంటి కాబట్టి సర్వ విజ్ఞాన సంపత్తి అన్నారు దీన్ని. Therefore, it is the essence of the whole of the knowledge. కనుక సర్వ విజ్ఞాన సంపత్తిని మనం ఇంత వ్యక్తం చేస్తున్నాము, ఇది మంచిది కాదు భాగం. Veda is the wealth of knowledge. We cannot misuse it. We cannot forget it. ఎంత వచ్చునో అంతవరకు నువ్వు చెప్పు. You chant to the extent you know. సాధ్యమైనంత వరకు నువ్వు మర్చడానికి ప్రయత్నం చేయవద్దు. Never forget to the extent possible. అప్పుడే మీకు తగినటువంటి సాక్షాత్కారము తప్పక మీకు లభిస్తుంది. Certainly, you will experience the direct manifestation of the reality of God when you chant. మార్కండేయునికి ఏ విధంగా కలిగింది? How is it Markandeya? ఆ పంచాక్షర నామాన్ని స్మరిస్తూ మైమర్చిపోవటం చేతనే పంచభూతముల యొక్క స్వరూపంగా ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. Markandeya could have the vision of the Lord because he went on chanting, repeating 5-lettered God's name, and so he could receive his grace. కనుక మీరు సాక్షాత్కారం పొందాలనుకున్నటువంటి వ్యక్తులు మీరు దీనిని జీర్ణింప చేసుకొని దాన్ని 10 మందికి అందించడానికి ప్రయత్నం చేసినప్పుడే మీకు ఇది సార్థకమవుతుంది. Therefore, the chanting will have its fulfillment when we do it in all sincerity, assimilate and digest the essence of God's name and share and enjoy for ourselves.